వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయి మీ యొక్క జీవితం బాగుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అసలు సింహరాశి వారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారుతుంది? వారికి ఉండే ఎలాంటి కష్టాల నుండి వారు బయటపడబోతున్నారు? సింహరాశి వారి జాతకాన్ని మార్చేటటువంటి ఆ స్త్రీ ఎవరు? వీరి జీవితంలోకి ఆ స్త్రీ ఎలా రాబోతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి అనేది జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వ పాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర పాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ముందుగా సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఉంటుంది. ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. సింహరాశి వారికి కోపం అనేది అస్సలు రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్ గా ఉంటారు. కానీ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంత మంచివారు మరొకరు ఉండరు. వీరంత బాగా ఎవ్వరూ కూడా స్నేహం చేయలేరు. ఈ రాశి వారు చాలా కష్టపడతారు. కానీ ఫలితం మాత్రం తొందరగా దక్కదు. కానీ ఎక్కడా కూడా ప్రయత్న ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పనులలో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ప్రయాణాల ఖర్చులు ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి చెయ్యకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు మీ గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు నుంచి అయినా రావచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తిరగబోతుంది. చాలా మార్పులకు దారి తీయబోతుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ మార్పులు మలుపులు ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి జాతకులు ఎన్నాళ్లుగానో కష్టపడుతూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీసులో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు. అలా ఆఫీసులో గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కష్టమల్ల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలు తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది. సింహరాశి వారు వారి యొక్క లైఫ్ లో ఎదురవుతున్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక
బాధపడుతున్నారు. వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు. వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతున్నారు. ఇలా అనేక రకాలుగా సింహరాశి వారు చాలా ఇబ్బందులు, బాధ, మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి బయటకు తీసుకురాబోతుంది. ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారుతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీలు అన్ని మీవి కాబోతున్నాయి. ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే బెటర్ మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయి. అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఆవిడ రావడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు. సంతోషం ఎందుకంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్ కి గనక ట్రాన్స్ఫర్ వస్తే, వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండే చోట్ల ట్రాన్స్ఫర్ వస్తే అలాంటి పరిస్థితుల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వాళ్ళు పొందుతారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఊళ్ళల్లో పొలాలు, ఇల్లు అవన్నీ ఉంటాయి కదా, వీళ్ళేమో పట్టణాల్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు. మధ్యస్థంగా అటువంటి వాళ్ళు స్వస్థలానికి మారాలని, ఇప్పుడు చేసేటువంటి పని మా ప్రదేశానికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఒక మంచి చోటుకి నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనే కోరికతో చాలా మంది ఉండే ఉంటారు. అలాంటి సింహరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది. అయితే వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవడంతో పాటుగా ట్రాన్స్ఫర్ తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్లి మీ పొలాల్ని, మీ స్థలాన్ని మీకు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పర్యవేక్షించడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. అలా లభించిన అవకాశాన్ని ఈ సింహరాశి వారు ఉపయోగించుకుని ముందుకు వెళ్లారంటే ఖచ్చితంగా మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక అనేది మీకు అవసరం. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగే సూచనలు ఉన్నాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. అలా మీరు పని చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట ఏమిటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు, కానీ ఆ జాతకులతో కలిసి మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళల్లో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు బాగా పని చేయగలుగుతారు, చాకచక్యంగా వర్క్ చేస్తారు, మీరు కూడా బాగా వర్క్ చేస్తారు. కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ శ్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది. హార్డ్ వర్కింగ్ నేచర్ తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తుంది. అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి
ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారో అప్పుడు ప్రశంసలు అనేవి మీ వైపుకు కూడా టర్న్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు గుర్తించబడతారు అన్నమాట. అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్ గా మారతాయి అని చెప్పవచ్చు. దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ జాయిన్ అవ్వచ్చు. అలా వచ్చిన వారి వలన వారు మీ దగ్గర పని చేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారంపై మీపై ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా మీ వ్యాపార విస్తరణ చెయ్యాలి అనుకునేటువంటి ఆలోచనని మీరు సఫలీకృతం కూడా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పనితీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని నెక్స్ట్ మీరు మీ ఎక్స్టెన్షన్ గురించి ప్లాన్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మీరు వ్యాపార విస్తరణ వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలు పెట్టినటువంటి ప్లేస్ లో ఈ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వచ్చారో ఆవిడ అదంతా చెక్కబెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అసలు ఆ స్త్రీ అనేవారు ఎవరు, ఎందుకు వస్తారు మా లైఫ్ లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది. సడన్ గా వీళ్ళ ఆఫీస్ లోనే తన కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఈ యొక్క సింహరాశి వారి జాతకం మారుతుంది. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకుందాం కదా. వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది వీరికి చాలా వరకు కూడా బాగా దోహదపడుతుంది. అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అలా మీ జీవిత భాగ్యస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీ లైఫ్ లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు అని. మీకు ఆర్థిక పరమైన అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్లకు అయితే వాళ్ళ యొక్క భార్య రాక వల్ల మారుతుంది. పెళ్లి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వల్ల పెళ్లి వరకు కూడా దారి తీసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.